హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ శ్రవణ ప్లస్ గురించి తెలుసుకుందామండి. ఈ శ్రవణ ప్లస్ అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శ్రవణుడు అనే మహర్షి ఉండేవాడు. అతను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి అలా తపస్సు చేసుకుంటున్నాడు అతను. ఆ దేశపు రాకుమారి సరదాగా అడవి చూద్దామని చెలికత్తులతో వస్తుంది. ఈ శ్రావణుడు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి అతను ఉన్న చోటు కప్పిస్తూ అతనికి ఓ పుట్టలాగా ఏర్పడుతుంది. పుట్ట కమ్మేస్తుంది అనమాట. అంతలా తపస్సు చేసుకుంటాడు అతను. ఈ రాకుమార్తె తెలియక అతని కళ్ళ వెలుగు ఏదో వెలుతురుగా బాగా అంటుందా చిల్లుల్లోంచని, ఆ పుట్ట కన్నాల్లోంచని ఏంటో తెలుసుకుందామని 2 పుల్లలెట్టి ఇలా పొడుస్తుంది. అతని కళ్ళల్లో గుచ్చుకుంటాయి అనమాట. అతను చాలా బాధతో అరుస్తూ బాధపడతాడు. ఆ చెలికత్తులు భయపడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజుగారికి చెప్తారు ఇలా జరిగిందని. ఆ రాజు హఠాన్న వెంటనే వచ్చి తన కూతుర్ని ఏమైనా శపిస్తాడేమో ఋషి అని వచ్చి అతని పాదాల మీద పడి, క్షమించండి, మా అమ్మాయిని ఏమనకండి, మిమ్మల్ని చూసుకునే భారం అంతా మాదే, మా రాజ్యం వచ్చేయండి అని అంటాడు. అప్పుడు ఆ రాకుమార్తె తప్పు నాది నాన్నగారు, నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను ముసలివాడైనా సరే అని అంటుంది. ఇంకా రాజు చేసేదేమీ లేక తన కూతురే తప్పు చేసి అతనికి చూపు పోగొట్టింది కాబట్టి అలాగే వివాహం చేసి అక్కడ అడవిలోనే ఒక పర్ణశాల ఏర్పాటు చేసి చూస్తాడు. ఇలాగే అతనికి సేవలు చేసుకుంటూ అలాగే ఉండిపోతుంది అమ్మాయి. ఇలా ఉండగా అశ్వని దేవతలకు ఇంద్రుడు యజ్ఞాలు చేస్తారు కదా, దాంట్లో స్థానం ఇవ్వడు. అప్పుడు అశ్వని దేవతలు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అని బాధపడతారు. అప్పుడు సూర్యుడు నేను చెప్పినంత మాత్రం ఇవ్వటం కాదు, మీకు మీరు నిరూపించుకోండి మీరు ఎంత గొప్ప అన్నది అని అంటాడు. అలాగే అనుకుని భూమికి వస్తారు. భూమి మీదకి వస్తే అశ్విని దేవతలు ఇలాగా శ్రావణుడు కనిపిస్తాడనమాట. ఈ శ్రావణునికి దగ్గరికి వెళ్ళి, మీకు ఒక రకమైన మందు తయారు చేసి ఇస్తాను, మీ చూపు వస్తుంది తిరిగి, మీ యవ్వనం కూడా తిరిగి వస్తుంది, ముసలి వాళ్ళు కదా ఇప్పుడు అని, అలా మేము మందు తయారు చేసి ఇస్తాము, మాకు మీరు యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలితం మాకు దారబోయాలి అని అడుగుతారు. అలా ఒప్పందం చేసుకుంటారు. అలాగే చేస్తాను అంటాడు శ్రావణుడు. ఆ శ్రావణుడి కోసం ఈ శ్రావణ ప్లస్ తయారు చేస్తారనమాట. ఈ ఔషధాన్ని తయారు చేసి శ్రావణుడికి ఇస్తారు. అప్పుడు పోయిన చూపు, తన గడిచిపోయిన యవ్వనం కూడా తిరిగి వస్తుంది. అప్పుడు అతను యజ్ఞం చేసి వాళ్ళకి దారపోస్తారు. దేవతలందరూ ఒప్పుకుంటారు. ఇది కథ. శ్రావణుడి కోసం తయారు చేశారు కాబట్టి ఈ లేపనం, ఈ లేహం, అందుకు దాని పేరు శ్రావణ ప్లస్ అనే పేరు వచ్చింది. అంటే మనం ముసలితనం కూడా ఇది తగ్గిస్తుంది, అది యవ్వనాన్ని కూడా తిరిగి తెస్తుంది, చూపుకు కూడా మంచిది అనమాట. ఈ ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇది కనిపెట్టబడింది, అశ్విని దేవతలు కనిపెట్టారు. ఇది దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రవణ ప్లస్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇప్పుడు కరోనా టైంలో మనకి మెయిన్గా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ ఉంటే కరోనాని తట్టుకోగలుగుతారు. అందుకు ఇది రోజు 2 సార్లు తీసుకుంటాం చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. దగ్గు, జలుబు ఇలాంటివి కూడా తగ్గుతాయి. అందుకు ఈ టైంలో ఎక్కువగా తీసుకుంటాం మంచిది. హార్ట్కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉన్నవారికి కూడా ఇది పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెంచుతుంది. ఆరోగ్యానికి మంచిది. పెద్దలకేంటి ఎనర్జీని ఇస్తుంది. మెయిన్గా ఇది ఆకులు పెంచుతుంది. దీంట్లో ఏమేమి మూలికలు వాడారో కూడా తెలుసుకుందాం. దీంట్లో అయితే 45 రకాల మూలికలు వాడతారంట. మారేడు, దుండిగం, కలిగట్టు, సాలాపాని, వాగుడు, పెద్ద ములగ, నేల ఉసిరి, ద్రాక్షపండు, మనుగుడు, పుక్షరం మూలం, అరకు చెక్క, దుద్ది, జీవకం, వృషభకం, ఖర్జూరాలు, గలిజేరు, యాలకులు, నల్లకలువ, చందనం, నేలగుమ్మడి, కాకిదొండ, మిరియాలు, పిప్పళ్ళు,
లావ మొగ్గలు, ఇలాగ ఉసిరికాయ, ఆవు నెయ్యి, చక్కెర ఇవన్నీ బాగా కలిపి లేహంగా చేస్తారంట, బాగా మరగపెట్టి. ఇది మనకి చాలా మంచిదండి. చిన్నపిల్లల కానించి 1 సంవత్సరంన్నర పిల్లల కానించి, అంటే పెద్దవాళ్ళకి అయితే 12 గ్రాములు, చిన్నపిల్లలకి అయితే 6 గ్రాములు. అది మోతాదు దానిపైన డబ్బా పైన రాసి ఉంటుంది, అది చూసుకొని పెట్టుకోవాలి. అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి. ఇలాగా 2 పూట్ల వేడి నీటిలో, గోరువెచ్చని నీటిలో కానీ లేకపోతే పాలల్లో కానీ కలుపుకుని 2 పూట్ల తాగొచ్చు. చెంచా 12 గ్రాములు అంటే 1 చెంచా ఉంటుందండి. మనకి చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్ అంతా ఇలాగా పొద్దున్న సాయంత్రం ఇలా తీసుకుంటుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకి అందరూ వాడితే మంచిది. ఈ టైంలో మెయిన్గా, ఈ టైంలో కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం చాలా మంచిది. దీంట్లో ఉన్న ఔషధాలన్నీ చాలా మంచియే కదండి, మన ఒంటికి చాలా మంచిది. మీరందరూ వీడియో నచ్చితే మీరు వాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.